ఒక సీతాకోక చిలుక ఎంత అందంగా ఉంటుంది కదా, కానీ అది అంత అందంగా ఒకేసారి అయిపోతుందా? ఎన్ని స్టేజెస్ దాటుతుంది కదా. ఒక సీతాకోక చిలుకగా రావడానికి ముందు గొంగలి పురుగుగా ఉండేటప్పుడు మనం ఎంత చిరాకు పడతాం, ఎంత అసహించుకుంటాం. అలాగే మనలో కూడా ఎవరికైనా ఫెయిల్యూర్స్ వచ్చేటప్పుడు గొంగలి పురుగు స్టేజ్ దాటి అందమైన సీతాకోక చిలుకగా వస్తుందో, మనం కూడా ఆ ఫెయిల్యూర్ స్టేజ్ నుంచి ఒక అందమైన జీవితానికి, అందరూ ఎప్రిషియేట్ చేసే సక్సెస్ మనకి ఖచ్చితంగా వస్తుంది. అన్ని డేస్ ఒకేలా ఉండవు. ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్లోకి వచ్చే డే వస్తుంది. ఒక ఫెయిల్యూర్ నుంచి సక్సెస్కి రావడానికి పట్టే టైంకి మనకి పేషెన్స్ ఉండాలి, ప్రయత్నం ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, అన్నిటికంటే ముఖ్యంగా ప్యాషన్ ఉండాలి. ఖచ్చితంగా ఎలా అయితే గొంగలి పురుగు నుంచి మారి అందమైన సీతాకోక చిలుకగా అవుతుందో మన లైఫ్ కూడా, నీకు ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా మంచి జీవితంలోకి వెళ్తావు. సక్సెస్ నీకు వచ్చి తీరుతుంది. అర్థమవుతుందా?